బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన పూర్వకంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసయ్య, నీతిమంతుడవు, ప్రభాన తండ్రి, గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు నాయన, నీకు గొప్ప నామంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు పాద సన్నిధిలో చేరుటకు ఇచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్క బిడ్డ నడిపించిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి. ఉదయం నుంచి ఇంత మటుకు ప్రభాన తండ్రి నీకు కృపలో మమ్మల్ని కాపాడినావు, నీకు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినావు, నీకు వందనాలయ్య. మా రాకపోకలందు మాకు తోడై ఉన్నావు ప్రభాన తండ్రి. అనుదినము మాకు ఆహారం ఇచ్చి ప్రభ మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, నీకు వాక్కు చేత మమ్మల్ని ప్రభ తృప్తిపరుస్తున్న దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభ ఇక సాయంత్రకాల సమయం మంది నా తండ్రి మేమందరం కూడుకొని నీకు సన్నిధిలో ప్రభాన తండ్రి వినయంతో ప్రభాన తండ్రి నేను మ్రొక్కుటకు ప్రభాన తండ్రి నేను స్తుతించుటకు మహిమపరచుటకు ఇచ్చిన సమయం కొరకే వందనాలు. ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్క హృదయాంతరంగంలో నేరిన దేవుడు ప్రభాన తండ్రి. నీకు కృపలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం అతను. ఎవరెవరు ఏ అవసరాలతో ప్రభ మరి తండ్రి నీకు సన్నిధికి వచ్చినారు ప్రతి వారిని ప్రభన తండ్రి నువ్వు అంతరంగం ఎరిగిన దేవుడవునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనుషులు పై మెరుగును లక్ష్య పెట్టుదురు కానీ నువ్వు అంతరంగం ఎరిగి ప్రభన తండ్రి మా యొక్క హృదయ వాంఛలను తీర్చి దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయం ముందు నీకు వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభన తండ్రి. పరిశుద్ధతతో ప్రభన తండ్రి నిన్ను కొలుచుటకు ప్రభ మహిమపరచుటకు ఇచ్చిన సమయం కొరకు వందనాల పాటల ద్వారా వాక్యం ద్వారా మీకు నామమునకు మహిమ కలుగును గాక నా తండ్రి. ఈ సాయంత్రకాలం ఇంకా రానైన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు ప్రభ ప్రతి ఒక్కరు నడిపించండి ప్రభ. ఈ రికార్డింగ్స్ ద్వారా మరి ఎంతమంది హృదయాలు వింటున్నాయో తండ్రి వారందరి హృదయాల్లో ప్రభ మీరు కార్యసిద్ధిని కలుగ చేయవాడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభన తండ్రి నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ సంతుష్టి పొందుటకు తృప్తిని దయచేయమని ప్రభ కృపగల హస్తంలో ప్రతి ఒక్క బిడ్డను మిమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాను నా తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నియు పేరులు
పెట్టుచున్న వాడని వాటి కన్నియు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండ ఆయనే భక్తిహీనుల గూల్చును. దీనులకు అండ ఆయనే భక్తిహీనుల గూల్చును. సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పుచు. ఆయన ఆకాశము మేఘములతో కప్పుచు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును. పర్వతములో గడ్డిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులాకును ఆహారము తానీయును. అరచు పిల్ల కాకులాకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను సియోను నీ దేవుని. యెరూషలేమా యెహోవాను సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించుయు బలపరచని గుమ్మముల్. పిల్లలనాశీర్వదించుయు బలపరచని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ జాన్ బ్రదర్, మీరు వాక్యంలోనికి నడిపించండి బ్రదర్. సరే, కళ్ళు మూసుకొని పాలన వేసుకుందాం. సోదరం గొప్ప దివానికి వందనాలు చేసినాం తండ్రి. పరిశుద్ధమైన దివానికి వందనాలు. ముఖ్యంగా దేవ ఈ సమయం మాకు ఇచ్చిన వందనాలు. ఈ సమయం ఎంతమందికి అయితే పొందుకోలేకపోతుర్రో మనందరూ పొందుకోవాలా, ఈ సన్నిధిలో గడపాలా. ఇష్టవా మీరే సాయం తెచ్చండి. ముఖ్యంగా ఇష్టవా ఆ వాక్యం తర్వాత మాతో మాట్లాడండి. ఇష్టవా మీ సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకొని నవ్వాలి. ఇష్టవా నీకు సిద్ధపరచలాగునా మీరే మాకు సాయం తెచ్చండి. మమ్మల్ని మేము సరి చేసుకోవాలా, ఇతరులను మేము సరి చేయాలా. ఇష్టవా అటు భాగ్యం మాకు దయచండి. గొప్ప దేవునికి వందనాలు చేసినాం. ఎవరైతే సరిలేరు ఇష్టవా వాళ్ళందరికీ మీరు బయలుపరచండి, విడుదల తెచ్చామని, ఎవరు మీరు సిద్ధపరచుకోమని వేసిన పర్సన్ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. సరే, మనము ఎజ్రా అది నెహెమియా 8వ అధ్యాయం 6వ వచనము. ఎజ్రా మహాదేవుడైన యెహోవా స్తుతింప జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు అనేకులు ముఖమును ఉంచుకొని యెహోవాకు నమస్కరించరు ఉంచుకొని కదా. ఇక్కడ జనులందరూ ఏం చేస్తారు కదా, ఎజ్రా తోటి కలిసి దేవుని స్తుతిస్తురంట. దేనికోసం స్తుతిస్తుర్రు కదా, ఆయన ఏం బయలుపరుస్తాడు, ఏం ప్రకటిస్తాడు, ఆయన మనం ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పేసి మనకి ఇక్కడ అందరూ ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటురంట. అందరు కనిపెట్టుకొని చూస్తారంట. అదే దాంట్లో 8వ వచనంలో చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ అటువలనని వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా దాన్ని గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి కదా. చూడండి, ఇక్కడ ఎజ్రా ఏం చేసిండు కదా, వాక్యం చదివిండు కదా. గ్రంథం అంటే వాక్యమే కదా. ఆ వాక్యాన్ని ఏం చేసిండంట, ఆయన స్పష్టంగా చదివిండంట. స్పష్టంగా చదివి దాని అర్థము అది జనాలకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పిండంట. ఏమంటారు, డౌట్ఫుల్ చేసేసిండు, డౌట్ లేకుండా కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ మనం చదివే వాక్యాలు ఎట్లుండాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి కదా. మనం చదివే వాక్యాలు మనకు అర్థమైతే ఇతరులకు చెప్పడానికి మనకు అది అర్థమైనప్పుడు మనకు అది ఈజీగా వచ్చేస్తుంది. అది మనకి అర్థం కానప్పుడు, మనకే దేవుడు బయలుపరిచినప్పుడు, మనం ఏం చదువుతామో మనకు గ్యారంటీగా మనకు తెలియనప్పుడు ఎట్లా ప్రకటించగలుగుతాం మనం? ఇక్కడ అదే గుర్తు చేస్తున్నాయి ఆయన మనకి కదా. ఎజ్రా ద్వారా ఇక్కడ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఇక్కడ శ్రద్ధగా చదివిండంట. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదివేటప్పుడు అయినా సరే శ్రద్ధగా చదవాలంట, భక్తితోటి భయంతో చదవాలంట కదా. అప్పుడే నీకు అర్థమవుతుంది. నిమ్మలంగా చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది. అగర్ బగర్ టెన్షన్ అడావిడి చేసాం అనుకో, ఏది అర్థం కాదు, ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అదే నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా చేస్తా ఉండు, నీకు పనిలకు వస్తుంది, నీకు ప్రార్థనలో జవాబు వస్తుంది, నీకు వాక్యం అర్థమవుతుంది. నీ పాట కూడా నెమ్మదిగా వాడితే పాట కూడా అర్థమవుతుంది. ఫాస్ట్ గా వాడితే అర్థం కాదు, ఫాస్ట్ గా చదివితే అర్థం కాదు. అదే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఎజ్రా ద్వారా ఏమంటుంది చూడండి, ఇటువంటి వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివిరంట. స్పష్టంగా చదివి జనులకు వివరిస్తురంట. ఏమని వివరిస్తారు? అట్లా ఏం రాయబడ్డదో అది కదా. ఇప్పుడు మనం కూడా అదే పని చేస్తున్నాం. ఇక్కడ ఏం రాయబడ్డదో అదే ప్రకటిస్తున్నాం. ఎంతమంది పాటిస్తారో, ఎంతమంది దీన్ని అవలంబించుకుంటారో, దీన్ని పట్టుకొని ఎంతమంది నడుస్తారో వాళ్ళ ఇష్టం. ఏమంటుండో ప్రకటించేసేయండి మీరు కదా. మీరు ప్రకటించేది మీ బాధ్యత. స్వీకరించినాక వాళ్ళ దగ్గర ఉంటది, లేకపోతే వాళ్ళు స్వీకరిస్తేనేమో స్వీకరించినట్టు, లేకపోతే లేదు. స్వీకరిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రంథం చదివినాక ఇక్కడ అందరికీ అర్థమైనాక వాళ్ళు ఏడుస్తున్నారంట తెలుసా దేవుని దగ్గర. అయ్యే ఏడుస్తున్నారంటే మీరు ఏడవకండి అంటాడు కింద. మీరు కింద చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఏడవకండి మీరు ఉంటుంది చూడండి, దేవీలు మీరు దుఃఖపడదని ఉంటది కదా. దేవుని బిడ్డలం మనం కదా, దేవుని బిడ్డలము. వాక్యం మనకు అర్థమైనాక మనము బాధపడి ఏం చేయాలా, మనం అర్థం చేసుకొని ఇంకొకరు ప్రకటించడం చూడాలి. కానీ మనమే బాధపడుకుంటే, ఎప్పుడైనా మనం బాధపడుకుంటే మన వాక్యం చదివిన వాక్యానికి అర్థం లేకుండా అయిపోతుంది, చేసిన ప్రార్థనకి విలువ లేకుండా అయిపోతుంది తెలుసా. అదే అంటుండే మీరు ఇక్కడ. మనం చదివే వాక్యం అంట మనం స్పష్టంగా ఫస్ట్ చదవాలంట. స్పష్టంగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. అప్పుడే నాకు అర్థమవుతుంది. నేను చదివితే తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, అదేం అర్థం కాదు, వచనం అర్థం కాదు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ ఏమంటుండే, శ్రద్ధగా చదివిరంట వాళ్ళు కదా. స్పష్టంగా దాన్ని చదివి బాగుగా జనులు గ్రహించినట్టు దాన్ని అర్థం చెప్పిరంట వాళ్ళు కదా. బాగా చదివి స్పష్టంగా జనులు దాన్ని గ్రహించేటట్టు అర్థం చెప్పిరంట కదా.
మనందరితో మాట్లాడుతున్న దేవుడు. మనం చదివేది కూడా మీరు జాగ్రత్తగా చదవండి, మీరు జాగ్రత్తగా మీరు చెయ్యండి కదా. ఏం మాట్లాడుతున్నాం, దేవుని వాక్యం ఎట్లా ప్రకటిస్తున్నాం అనేది మన బాధ్యత కదా. మన దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. మరి నువ్వు చదివే వాక్యం ఎట్లా చదువుతున్నావు? ఇక్కడ చూడండి, మీరు 7 వాక్యం అంటుండే. ఇంకా ఇది చదివినాక మీరు నేను మీ మాట వింటా, మీకు ఏం కావాలో నన్ను అడగండి, నేను ఇస్తాను. నాకు ఇది లేదు, నాకు అది లేదు అని చెప్పేసి మళ్ళా దానికి ఫలితం లేదంటున్నాను. దేవుడు మనతో మాట్లాడే ఇంకా క్లియర్ గా నీకు ఏం కావాలో ఇక్కడ మొరపెట్టు ఇచ్చేస్తా అంటున్నాను కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ. మరి ఇంకోటి చూసుకుందాం మనము, కీర్తనలు 56 కదా. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను కదా. భయం సంభవిస్తేనే దేవుని ఆశ్రయిస్తామా క్వశ్చన్ కదా. లేదు, భయం లేకున్నా శ్రమలు వచ్చినా ఆయన ఆశ్రయించాలా. దేనిని బట్టి ఆశ్రయిస్తామంట? దేనిని బట్టి? దేవుని బట్టే నేను ఆయన వాక్యమును బట్టి ఆయన కీర్తించదను కదా. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను కదా. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు కదా. దావీదు మహారాజు మాట్లాడుతుంది ఇక్కడ. దావీదు మహారాజుతో మనకి దేవుడు ఇక్కడ బయలుపరచబడుతున్నది. ఇక్కడ వాక్యము మనుషులు ఎవ్వరేం చేయరంట కదా. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఏం చేసినా ఎవరు ఏమంటారు, ఆయన ఆజ్ఞ లేదు. అసలు నీ దగ్గరికి ఏ గాలి రాదు, ఏ ఆజ్ఞ రాదు, ఏ మనిషి కూడా రాదు నీ దగ్గర. మేము పాలన చేసుకున్నాక పండుకుంటే నాకు ఒక కళ వచ్చింది. కళలా మంత్రాలు ఎవరెవరు చేస్తారో మొత్తం మాకు క్లియర్గా అనిపించింది తెలుసా. నేను అనుకున్నా, ప్రభావ మరి మేము ఇంత నీ సన్నిధిలో మరి మేము మొరపెడుతున్నాం ప్రభావ, మరి మాకే నీ చేస్తున్నాం ప్రభావ అంటే అది మనకు కొట్టివేయబడానికి చూపిస్తాడు దేవుడు. దానికోసం మనం మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, కన్నీటి ప్రార్థన చేయాలా. నాకు సమస్య నాకు చూపించినప్పుడు దేవుడు దాన్ని నేను ఎట్లా దాన్ని జయించాలో దేవుని దగ్గర నేను మొరపెట్టుకోవాలి. లేకపోతే ఆ సమస్య నాకు సంభవించేస్తుంది కదా. నాకు చూపించిన దేవుడు కలబడ్డది నాకు. మనకు ఎవరైతే మంత్రాలు చేస్తారో వాళ్ళు మాకు క్లియర్గా అనిపిస్తుంది తెలుసా కదా. మనకు చూపిస్తారంట. మనకు నీకు దేవుని దగ్గర నువ్వు మొరపెడితే నీకేం కావాలో నేను నీకు చూపిస్తా అంటుండే ఆయన. ఏం కావాలో నీకు బయలుపరుస్తా అంటుండే కదా. ఆయన వాక్యాన్ని పట్టుకుని మనం ఆధారం చేసుకుని ఉండాలా కదా. ఆయన సన్నిధిలో మనం ఆధారం చేసుకుని ఉండాలి తెలుసా ఎప్పుడు కదా. మనుషుల మీద ఎప్పుడు మనం డిపెండ్ అయి ఉండదు. అసలు మనుషుల మీద ఎప్పుడు ఆధారపడి ఉండదు తెలుసా. ఆయన మీద ఆధారపడి ఉంటే కదా మనుషుల ప్రేమ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనుషులు మార్చే దేవుడు ఆయన్ని కదా. మనుషునికి కావాల్సిన క్యారెక్టర్ మొత్తం ఇచ్చేది ఆయన్ని. ఏమేమి కావాలో ఎవరెవరి ద్వారా నీకు ఎట్లా రావాలో అట్లా వచ్చేస్తాయి నీకు అన్ని. నువ్వు ఎవరి మీద నమ్మకం పెడుతున్నావు, మనుషుల మీద నమ్మకం పెడుతున్నామా? ఇక్కడ చూడండి, వాక్యాన్ని బట్టే మనం ఆయన కీర్తించాలంట. అది ఎట్లా కీర్తిస్తాం? వాక్యాన్ని బట్టే కదా. ఆయన ఏందో మనం నమ్మిక ఉంచితే మనకి ఎవరేం చేసినా తరగదు అంటున్నాను. నరులను ఏం చేయగలరు అంటున్నాను కదా. ఇంత జాగ్రత్త మరి మనం ఎంత ఏమంటారు, ఇంత శ్రద్ధగా ఇన్ని వాక్యాలు మనకు ప్రకటించబడుతున్నాయి, ఇన్ని వాకులు మన దగ్గరకు వస్తున్నాయి. మనం ఎట్లా స్వీకరిస్తున్నాం, మనం ఎట్లా ప్రకటిస్తున్నాం కదా. మనం ఎట్లా నమ్మకం పెట్టుకున్నామా మీద? శ్రమ వచ్చినా పోతున్నామా, శ్రమ వచ్చినా ఉంటున్నామా మరి కదా. మనం చూసుకోవాలి కదా. ఎన్నిసార్లు చేస్తున్నాం ప్రార్థన, ఏమేమి చేస్తున్నాం ప్రార్థన, దేనికోసం చేస్తున్నాం, అన్ని మనమే చూసుకోవాలా కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ. ముఖ్యంగా మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి. నాలుకని అదుపులో పెట్టుకుంటే అన్ని మన దగ్గరకు వస్తాయంటుంది ఇక్కడ వాక్యం చూపిస్తుంది కూడా మీకు. మళ్ళీ కిందకు అదే గుర్తు చేస్తున్నాం మళ్ళీ మనకు వాక్యము. మళ్ళీ 11 నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏం చేయగలరు. అదే పైన అదే 4 అదే చూపిస్తుంది దేవుడు, 3 అదే చూపిస్తుంది, మళ్ళీ కింద కూడా అదే చూపిస్తుంది తెలుసా. అంటే ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాడు, ఎన్నిసార్లు మనం హెచ్చరిస్తున్నాడు, ఎన్నిసార్లు నేను మీకున్నా, ఎన్నిసార్లు మీకు నేను ఉన్నా అని గుర్తు చేసిన కూడా మనుషులు సమస్య వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఆయన వదిలేసిపోతా ఉంటారు. వదిలేసిపోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే సృష్టికర్త ఆయన దగ్గర అన్ని ఉన్నాయంట. నీ జీవితంలో నీకు ఏం కొద్దుగా ఉందో, నీకు ఏమేమి కావాలో ఆయన తెలుసంట కదా. అన్ని నా దగ్గర ఉన్నప్పుడు మీరు యాక్టివిటీ ఎందుకు పోతారు అంటాడు ఆయన కదా. ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆధారించాలా, ఆయన వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలంటుండే ఆయన. వాక్యం అనేది మనతో మాట్లాడతాడు దేవుడు, ప్రార్థన దాన్ని మాట్లాడతాడు దేవుడు కదా. ఇక్కడ ఏ రూపం లేదు ఆయనకి, వాక్యం ద్వారానే రూపం ఆయనది కదా. మనుషులు ఏమాత్రం నమ్మకం అంటున్నాడు కదా. మనుషులు మనల్ని ఏం చేయగలరు అంటుంది కదా. ఎవ్వరు ఏం చేయలేదు తెలుసా. ఇప్పుడు అనుకున్నా నేను, ప్రభావ మరి ఆ మంత్రాలు ఎవరెవరు చేస్తారో మాకు కనిపించింది ప్రభావ, తండ్రి మీరే కొట్టేయాలి అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తుంది తెలుసా. చూపిస్తాడు మనకు వచ్చే సమస్యలు చూపిస్తాడు, మనకు పోయే వచ్చే శక్తిని చూపిస్తాడు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మారాలా కదా. వాళ్ళు మనకు చేసి కూడా తలవకుండా మనం చేస్తేనే దేవుడు కొట్టివేయబడుతుంది. లేకపోతే మనకి ఇక్కడ వాక్యం ఆధారం చేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. దేన్ని పట్టుకుని నువ్వు సంతోషిస్తావు, దేన్ని పట్టుకుని నువ్వు కీర్తిస్తావు అంటున్నాను. వాక్యం పట్టుకుని కీర్తించడం అనుకో, అదే మనకు సపోర్టింగ్ ఉంటుంది, అదే మనకు ఆధారంగా ఉంటుంది తెలుసా. నేను చేయకపోతే లేవు చెయ్యి ప్రేయర్ చేయి, లేవు ప్రేయర్, ఇట్లా అసలు నిద్రనే పట్టదు.
అంటే అలవాటు పడిపోతే అట్లా ఉంటుంది. మన సపోజ్ మనం అన్నానికి ఎట్లా అలవాటు పడిపోతాం, నువ్వు ప్రార్థన చేయడం అట్లా అలవాటు పడిపోయింది అనుకో, నీ బాడీ ఆటోమేటిక్ నేను లేపేస్తుంది తెలుసా. అలారం లేవకముందు ముందు లేచేస్తాం. అన్న మనకి ఈ ముచ్చట ఎందుకు అనిసార్లు అయిపోయింది. అలారం లేకముందు అలారం మోకముందు లేచి అంటే అలారం బంద్ చేస్తానంట అన్న. అప్పుడు అట్లే తెలుసా. ఇప్పుడు చేయకపోతే లేవు చేయి ఇదే అనిపిస్తుంది నాకు. నిద్రలో కూడా అదే, నాకు మస్తు నిద్రలో అదే గుర్తుకొస్తుంది. అని లేవాలంటే చేయాలంట అని చెప్పేసి. కానీ ఆయన వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలా, ఆయన వాక్యాన్ని మనం సపోర్టింగ్ తీసుకోవాలి. ఎంత ఫౌండేషన్ మన భూమికి వేసినా మనకు ఫౌండేషన్ లేకపోతే మన ఇల్లు కూలిపోతుంది తెలుసా. మన ఆత్మీయమైన ఇల్లు కదా, మనుషులు కట్టిన ఇల్లు అయితే వ్యర్థం అది తెలుసా. అందుకే నన్ను మీరు ఆధారం చేసుకోండి, మనుషులు మనల్ని ఏం చేయగలరు చెప్పండి. ఇక్కడ మనతో మాట్లాడుతుంది దేవుడు మరి కదా. ఎన్నిసార్లు 4 లేదే అంటుండు, మళ్ళా 10 లేదే అంటుండు, 11 లేదే అంటుండు. ఎవ్వరి నమ్మకం అంటుండు. ఆయన సృష్టికర్తను ఆయన ఒక్క మీద నమ్మకం పెట్టుకోవాలా, ఆయనని ఆధారం చేసుకోవాలంట కదా. అదే కీర్తనలు 55:2 నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు కదా. చూడండి ఇంత ఎన్నిసార్లు నీకు సమస్య వచ్చిందా, నీకు రోగం వచ్చిందా, నీకు అప్పులు ఉన్నాయా, అన్నిటికీ కూడా ఆధారం వస్తుందంట వాక్యం చదువుతుంది. చూడండి నీ భారం అంట యెహోవా మీద మోపమంటుంది, నా భారం యెహోవా మీద మోపాలా కదా. అప్పుడు దానికి జవాబు వస్తుంది కదా. మనుషులు మోపినాం అనుకో, సపోజ్ వాళ్ళు ఇప్పుడు ఎంతమంది చెప్పినా వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా టైం ఉండాలి, వాళ్ళకు కూడా చెప్పేంత వినేంత టైం ఉండాలి కదా. మనమే మొరపెట్టుకోవాలా, మనమే వెతుక్కోవాలంటుండే ఆయన ఇక్కడ. మీరే మీద పొట్టండి, మీరే అడగండి, మనకు డౌట్ వచ్చినా మనమే క్లారిఫై చేసుకోవాలి వాక్యం చదివి కదా. సపోజ్ ఇప్పుడు వాక్యం ఉంది, ఎక్కడుంది వాక్యం, నాకు చూపి ప్రభు అని చెప్పేస్తే నీకు చూపిస్తాడు ఆయన, నాకు చూపిస్తాడు ఆయన కదా. మనం వాక్యాలు చూసుకోకుండా, వాక్యాలు చదువుకోకుండా మనుషులకు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసినాం అనుకో, ఈ చదివిన లేఖనంలో ఇన్ని రోజులు ఏం చదివిండు, ఇన్ని లోకల్ ఏం వాక్యం ప్రకటించండు, ఏ వాక్యం నేర్చుకోండి అని చెప్పేసి ఆయనకు బాధ కలుగుతుంది మన మీద కదా. మనుషుల మీద మనం ఆధారం చేసుకోదంట కదా. నీ భారం అంతా యెహోవా మీద మోపమంటున్నాయి ఆయన, మనుషులు మనం ఏం చేయలేరు అనుకున్నాయన కదా. ఇక్కడ చూడండి అదే కీర్తనలు 17లో కూడా ఏమంటుండు, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం కదా 3 సార్లు మొర పెట్టాలంట. ఇది ఇంతకుముందు కూడా మనం ఏమంటారు చెప్పుకున్న వాక్యం, ఇది 3 సార్లు మొర పెట్టాలి మీరు కదా. సపోజ్ మనం పొద్దున మొర పెడుతున్నామో లేదో, మధ్యాహ్నం మొర, ఇక్కడ 3 సార్లు రాయబడ్డది కదా. 3 సార్లు అంటే ఎన్ని ఎప్పుడెప్పుడు నీకు టైం కుదిరినప్పుడు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకోవాలా. ఎగ్జాంపుల్ 3 సార్లు అన్నప్పుడు మధ్యాహ్నం అంట, సాయంత్రం అంట, ఉదయం అంట. మధ్యాహ్నం అంటే ఉదయం నీకు టైం ఉంటుందో ఉండదు, సాయంత్రం ఖచ్చితంగా, పొద్దున ఖచ్చితంగా కదా. మధ్యాహ్నం ఒక రోజు టైం ఉండదు సరే, ఖచ్చితంగా పొద్దున చేసుకోవాలా. ఖచ్చితంగా మనం దేని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉంటే మనకు రాబోయే శ్రమలు చూపిస్తాడు, ఇతరులకు రాబోయే శ్రమలు చూపిస్తాడు కదా. ఎందుకంటే చూపించే దేవుడు తెలుసా. నిన్న మా పనికాడ డిస్కషన్ ఏం జరిగిందంటే, నేనన్నా ఒకటే మాట చెప్పిన, వాళ్ళ నాయకులు వాళ్ళు ఏదో పూజ చేస్తారనమాట. నేనన్నా మీరు ఎంత చేసినా ఏం చేసినా మీరు ఇక్కడ ఉండడం వేరు, అక్కడ ఉండడం వేరు అన్న. మీరు రాజన్న చర్చ కంటే వాళ్ళ కొడుకుకి ఎవరో మంత్రాలు చేశారంట, పాపం 5th క్లాస్ వరకు మంచిగా చదివిండంట ఆయన. ఇప్పుడు అసలు చదివాన కాపుతలేదంట, అసలు స్కూల్కి పోతలేదంట. వాళ్ళ తండ్రులు మా దగ్గర పనిచేస్తారు, వాళ్ళిద్దరు ఫస్ట్ బాగా పడుతున్నారు. అలా ఏం చేయాలన్న మా కొడుకు చదవర్థం అయితే లేదు. 5th క్లాస్ లో స్టేజ్ మీద పాట పాడిండంట. పాట పాడినప్పటి నుంచి ఆయనకి ఎవరేమో చేసిరన్నా, ఏం చేయాలర్థం అవుతారంటే నువ్వు చర్చికి రా, అన్ని పోతాయి, దేవుడు అన్ని ఓటేశాడని చెప్పలేదు తెలుసా. నేను ఇట్లా ఆధారం చేస్తే వాళ్ళకి ధైర్యం ఇస్తే అరే నిజమేనా అనిపిస్తుంది వాళ్ళకి. వాక్యం చూపించినాం అనుకో, ఈ వాక్యం వాళ్ళకి చదువు వస్తుంది, ఈ వాక్యం చూపిస్తే కరెక్టే కదా, ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది కదా, కొట్టేస్తా అంటుండు, మరి ఆయననే ఆధారం చేసుకోమంటుండు కదా, అన్ని తీసేస్తా అంటుండు. మనం వచ్చేద్దాం మన ఆడికి. వాళ్ళు అంటారు, నేను ఒకటేసారి చెప్పిన, నిన్ననే చెప్పిన, అలా 2 కొడుకులు ఆయన అలా భార్య 4 వస్తాంటారు తెలుసా. 4 వస్తామన్నా, కానీ సీక్రెట్ గా ఉంటాం, సీక్రెట్ గా మీరు రండి, మళ్ళీ మా కులంలోకి వెళ్ళదీస్తారన్న. వాళ్ళ నాయకులు అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అలా, మా కులంలోకి తీసేస్తారని అంటే నేనన్నా ఏం కాదు, మీరు రండి, మీరు సీక్రెట్గానే ఉండండి, కొనుక్కోరు తర్వాత మీకే అర్థమవుతుంది, మీరు గట్టిగా అయినాక అప్పుడు మీ దాంట్లోనే మీరు చెప్పొచ్చు అని చెప్పాను నేను తెలుసా. నెక్స్ట్ సండే, రేపు సండేనో నెక్స్ట్ సండేనో వస్తాను రాదు కదా. మనం బాధలు ఉన్నా సరే అవతలని మనం సుఖంగా సంతోషంగా కనిపించాం అనుకో, అరే వీళ్ళు మంచి ఊరు, మరి వీళ్ళకి ఎట్లా అవుతుంది, వీళ్ళకి ఎట్లా సమస్యలు పోతున్నాయని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంటుంది తెలుసా. నిన్న ఒకటే మాట చెప్పిన, ఇంత అసలు దగ్గర వాళ్ళ దగ్గర 2 years నుంచి చేస్తారు, వాళ్ళు నిన్ననే అన్నా నేను ఒకటే మాట, మీరు చర్చికి రండి, మీ బాబుకి మంచిగా అవుతుంది, మీకు మంచిగా అవుతుంది, అన్ని పోతాయంటే అలా మేము వస్తామన్నా, మేము ఖచ్చితంగా మేము వస్తామన్నా, రేపు సండే వస్తామంటారు. వీళ్ళకి రేపు సండే లేకపోతే నెక్స్ట్ సండే ఖచ్చితంగా వస్తామన్నా అంటారు వాళ్ళు తెలుసా. ఒకటే మాట చెప్పినాను, మీరు రండి, మీ అన్ని పోతాయి, మీ బాబు మంచిగా చదువుకుంటాడు, మీకు ఏమైనా సమస్యలు పోతాయి, ఏమున్నా కూడా పోతాయి అంటే వచ్చేసి రాదు తెలుసా. ఇట్లా మనం సమస్యలు వాళ్ళకి చెప్పుకుంటా పోతే వాళ్ళు ఎట్లా మారుతారు. వాళ్ళకి సమస్యలు ఉన్నా నేను చెప్పొద్దు వాళ్ళకి, నేను మంచిగా అని చెప్తే వాళ్ళకు
అరే మంచిగా ఉండంట, ఈయనకి ఇంత ఇబ్బంది ఉన్నా హ్యాపీగా ఉన్నాడు ఈయన, ఎట్లా వేసుకోవడం నమ్ముకున్నా, మీరు కూడా రండి అంటే సరే మేము వస్తాం అనే స్టేజ్లోకి తీసుకురావాలి. మాట విధానంతో మారుతారంట తెలుసా మనుషులు. మనం చూసి మన నడవడికం చూసి మారుతారంట. మనం ఎప్పుడు జ్వరం వచ్చుకుంటా, మనమే సమస్యలు చెప్పుకుంటా, నాకు అప్పు ఉంది, నాకు రోగం ఉంది, నాకు సమస్య ఉంది చెప్పుకుంటా పోతే వాళ్ళు మారలేరు. అందుకే అంటుండే ఇక్కడ, నా మీద నమ్మకం పెట్టండి, మీరు మీకు సమస్తం మీకు ఇచ్చేస్తా అంటున్నాయన. నన్ను అసలు ఏ మాత్రం నమ్మకం అంటున్నాయన. 3 times ప్రార్థన, 3 times ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలంట. సాయంకాలం అంట, ఉదయం అంట, మధ్యాహ్నం అంట కదా. ఉదయం ఖచ్చితంగా ఎప్పుడు లేస్తున్నాము, ఉదయం అసలు ఏ పని ఉండదు ఎవరికి, ఇంచుమించు 9-10 గంటల దాకా పని ఉండదు అసలు కదా. ఎప్పుడో 4కు లేచినాం అనుకో, జబర్దస్త్ 4 గంటలు 5 గంటలు చేసుకోవచ్చు, 7 దాకా 8 దాకా చేసుకోవచ్చు. మొర పెట్టండి అంటున్నాను, మొర పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆయన వాక్యాలు ప్రకటిస్తున్నాం, ఆయన సేవలను నడుస్తున్నాం. ప్రకటించలేము, ఆయన సన్నిధిలో మనం కూర్చోలేము అనుకో, ఏటి నుంచి ఏ సమస్య వచ్చి కొట్టేస్తుందో మనకు తెలియదు. దుష్టుడు అంటాడు కదా, అన్న ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, దుష్టుడు పట్టేసుకున్నాడు అనుకో వదలడిగా అంటాడు. అందుకే ఆయన సన్నిధిలో మనం కూర్చుంటే అన్ని కొట్టివేయబడతాయి, ఆయన ఆత్మ కూడా మన మీద ఉంటుంది, ప్రొటెక్షన్ మనకు దయచేస్తుంది. మనం మాట్లాడే విధానం కానీ, మనకు శ్రమ కానీ పోతుంది. మనకి ఏం కావాలో, ఎట్లా మాట్లాడాలో దేవుడు మనకు బయలుపరచనే ఉంటాడు కదా. మనము మాట్లాడే తీరు, మనము చేసే పద్ధతి అవతలకి నచ్చింది అనుకో, ఆటోమేటిక్ మారుతారు తెలుసా. గంటలు గంటలు సంవత్సరాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నా నేను 2 years నుంచి మా దగ్గర చేస్తారు. వాళ్ళు నిన్ననే చేసిన, నిన్న సాయంత్రం ఒక్క అర్ధ గంట కూడా చెప్పలేను తెలుసా. అలాగే నేను గతం వచ్చేసి 4 వస్తాంటారు ఇప్పుడు చర్చికి వాళ్ళు తెలుసా. నలుగురం వస్తాం అనే కంటే నేను పోయిన మా చర్చి అలా మీరు రండి, మీకేం కావాలో దేవుడు మీకు తీసేస్తాడని, మీకు ఏం కావాలో మీకు ఇస్తాడని చెప్పేసి అన్నాను కదా. దేవుని మీద ఆధారం చేసుకొని ఉంటే అది ఏం కావాలో, నీకు ఏం అవసరం ఉందో అని తెలుసు అక్కడ కదా. మనం యెహోవా మీద భారం మోపాలా, సృష్టికర్త ఆయనే కదా. మనుషుల మీద భారం మోపితే ఎంతవరకు అది చెల్లదు. ఆ మనిషిని కూడా పంపించేది ఆయనే కదా. అదే మీటింగ్ పెట్టాలని రావాలన్నా కూడా వాళ్ళు దేవుడు పంపిస్తూనే వస్తారు. వాళ్ళు ఆయన పంపింది ఎట్లా వస్తారు మరి, ఆయన దగ్గర మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా. అంటుండే ఇక్కడ మనతోటి మరి అదే ఇజ్రాయెల్ చూడండి ఏమంటుండో, ఉపాసం ఉండి ప్రార్థన చేయమంటారు. ఉపాసం ఖచ్చితంగా అవసరం అంటారు. ఉపాసం లేకపోతే నీకు సమస్యలు పోవు. క్లియర్ గా రాయబడ్డది వాక్యము ఇజ్రా 8వ అధ్యాయము 23. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించును. చూడండి, ఉపవాసం ఉండి మనం ఆయన దగ్గర వేడుకొనాలంట. డిమాండ్ చేయమంటే వేడుకోమంటారు. డిమాండ్ ఎట్లా అసలు చేయాల్సినంత దమ్ము మనకు లేదు. ఎందుకంటే మనం మనుషులం, సిర్ఫ్ మనుషులం. ఇప్పుడు ఉంటే రేపు పొద్దున ఉండం కదా. ఎంతవరకు ఉన్నామో అప్పటి వరకు ఆయన శృతిస్తూనే ఉండాలి మనం, అదే మన పని కదా. చూడండి, ఉపవాసం ఉండమంటున్నారు ఖచ్చితంగా. మేము ఉపవాసం ఉండండి, వీళ్ళందరూ ఉపవాసం ఉండి కదా, వాళ్ళకి వచ్చిన శ్రమ కోసం ప్రార్థన చేస్తున్నట్ట, వాళ్ళకి వచ్చిన వీడి కోసం, తెగుళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నట్టు కదా. ఉపవాసం ఖచ్చితంగా అవసరం అంటుండు ఇక్కడ. 3 times ప్రార్థన చేయమంటుండు ఖచ్చితంగా. ఇవ్వ చూడండి, క్లియర్ గా రాయబడ్డది. మేము ఉపవాసం ఉండి ఆ సంగతును బట్టి మా దేవుని వేడుకొనుగా ఆయన మా మనవి ఆలకించను. ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి చేయండి కదా, తొందరగా జవాబు వస్తుంది అని ఎప్పటి నుంచో మనకు ఈ వాక్యం బయలుపరచబడుతూనే ఉంది. ఉపవాసం ఉంటేనే మీకు పవర్ వస్తుంది, ఉపవాసం ఉంటేనే మీ దేవుడు మొర తొందరగా వింటాడు కదా. ఫాస్టింగ్ చాలా అవసరం అంటుంది నిజంగా కదా. ఫాస్టింగ్ ఉంటే నీకే మేలు వస్తుంది, నీ తర్వాత ఇతరులు మేలు పొందుకుంటారు. ఎందుకంటే నువ్వు నీ దగ్గర పవర్ ఉన్నప్పుడు ఇతరులు కూడా నువ్వు చేయగలుగుతావు, కార్యం చేయగలుగుతావు. నీకే తలనొప్పి ఉన్నప్పుడు అవతల తలనొప్పి కోసం ఎట్లా చేస్తాం ప్రార్థన. మనకే అప్పు ఉన్నప్పుడు అవతల అప్పు ఎట్లా చేస్తాం చెప్పండి. పోయింది మేము ఇట్లా చేసినాం, పోయింది ఉపవాసం మనం ప్రార్థన చేసినాం, పోయింది, మీరు కూడా ఉండండి, మీరు కూడా చేసుకోండి అంటే ఖచ్చితంగా పోతుంది. ఉపవాసం ఉండి చేయమంటున్నా ఆయన. ఉపవాసం ఉండి చేస్తే జవాబు తొందరగా వస్తుంది అంటున్నా కదా. ఉపవాసం మనకు దేవుని నమ్ముక బిడ్డలకు ఖచ్చితంగా ఉపవాసం అవసరం. కొంతమంది ఉంటారు ఫాస్టింగ్లు అసలు ఎవరి కోసం ఉంటారో తెలియదు. కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం ఉంటారు, కొంతమంది ఉంటారు సంఘం కోసం ఉంటారు. అందరి కోసం చేయమంటున్నా ఉపవాసం ఉండి. నీ కోసం కాదు, అందరి కోసం చేయాలంటున్నాను. నా కోసం కాకుండా నేను ఇతరుల కోసం చేస్తే అలా ఇతరుల బాధ తీస్తాడంట, నా బాధ కూడా తీస్తాడంట. మనం ఉండేది కూడా మళ్ళీ ఇంకోటి తెలియకుండా ఉండాలి, అట్లా చేయమంటున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తొందరగా వింటాడంట కదా. ఆయన వాక్యం ఎట్లా ప్రకటించమంటుండు, మనుషులకు అర్థమయ్యేటట్టు ప్రకటించమంటుండు. దేవిని ఆధారం చేసుకోవాలి మీరు, మనుషులను ఆధారం చేసుకోకమంటున్నాను. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది ఎట్లా అర్థమయ్యేటట్టు. వాళ్ళ మనుషులకు వెళ్ళిపోయింది అనుకో వాక్యము, వాళ్ళు ఉన్న రోజులు ఉంటుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ ఆత్మ కూడా ఉంటుంది ఆ వాక్యం. వాక్యము ఒక్కసారి నీ హృదయానికి వచ్చింది అనుకో పోయేది కాదు, నువ్వు మర్చిపోతా పోతుంది. నువ్వు కరెక్ట్ గా దాన్ని గట్టిగా పట్టుకొని చూస్తున్నావు అనుకో, అది నీలో పాతుకోపోతుంది, మొలకెత్తి చెట్టు అయి పెద్దగా అయిపోతుంది తెలుసా కదా.
ఎప్పుడో చదివిన వాక్యాలు మనకి ఇప్పుడు గుర్తుకొస్తాయి. ఎందుకు మన హృదయాలు ఉంటాయి కాబట్టి. మర్చిపోయినాం అనుకో, మనం దేన్ని బట్టి ప్రార్థన చేస్తాం, యెహోవాను ఆధారం చేసుకోమని, ఎక్కడ ఆధారం చేసుకోమని చెప్పేసి ఏం చూపిస్తాం చెప్పండి. ఆయన అంటుండే మరి ఆయననే ఆధారం చేసుకోవాలంట, ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆయన కీర్తించాలంట, ఆయన మీద నమ్మకం పెట్టాలంట, నమ్మిక ఉంచమంటుండే ఆయన. నమ్మిక లేకపోతే ఏమీ జరగదు అంటున్నాడు. నమ్మాలా ఫస్ట్, దేవుడు నాకు ఇది చేసిండు అని నమ్మేసాం అనుకో, అది నమ్మకం. చేసేసిండు అని నమ్మకం పెట్టినాం అనుకో, నీకు జరిగిపోతుంది కదా. అది మార్క్స్ వార్తలో ఉంటది కదా. ఏమైనా ఉంటుంది మార్క్స్ వార్తలు అంటే చూపిస్తాం. మార్క్స్ వార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ఏం అడుగుతున్నాము, మనకి ఏం కావాలో పెట్టేసాం సన్నిధిలో. ఏం చేయాలా ఇప్పుడు? నాకు అది వచ్చేసింది, నాకు సమస్య ఉండే పోయింది, నాకు వాక్యం అర్థమవుతలేదు, అర్థమవుతుంది, నాకు నమ్మకం పెట్టేసాం అనుకో, నువ్వు చదువు నీకు అర్థమైపోతుంది. అర్థమవుతుందో కాదో అంటే అవిశ్వాసం. అది విశ్వాసం లేనట్టే. నమ్మిక పెట్టమని చూడండి, ఇక్కడ క్లియర్ గా రాయబడుతుంది. ఏదైతే నీకు కావాలో, నువ్వేమైతే అడుగుతున్నావో అది నీ దగ్గరికి వచ్చింది అని నమ్మేశాలని అంటాను కదా. నేను ఎప్పుడు నేను పాటిస్తుంది తెలుసా. నేను నాకు సమస్య ఉందనుకో, పోయింది అనుకుంటా, నేను నాకు అప్పు ఉందంటే అప్పు అయిపోయింది అనుకుంటా. నేను దాన్ని బట్టి కొన్ని ఊకే అప్పు ఉంది పోతుంది అప్పు పోయే టైంలో. కానీ నీకు ఏమంటారు, అప్పు తీసేటప్పుడు ఆ ఏమంటారు, ఆ బరువు అనేది కనిపించదు అనమాట. ఈజీగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద భారం వేసాం అనుకో, అన్ని తేలికైపోతుంది తెలుసా. మనకి అనుభవించిన మనకి అర్థమవుతుంది. నేను మా చెల్లె పెళ్లి చేస్తే నాకు 4,50,000 అప్పయింది. 4,50,000 అప్పు అయితే మీరు నమ్ముతారో నమ్మరో, 1.5 years లో నేను 4,50,000 అప్పు తెరిపేసిన తెలుసా. మళ్ళీ నాకు జీతం ఏమి ఉండదు. నాకు నేను చేసేది మళ్ళీ ఏమంటారు, మేస్త్రి పని చేస్తాను. నేను ఆ పని చేసేటోని నేను 2 సంవత్సరాలు పట్టింది అనుకో. ఆ 2 సంవత్సరాలు నేను 4,50,000 అప్పు క్లియర్ చేసేసినది తెలుసా. నెక్స్ట్ మళ్ళీ నా పెళ్లి కదా, నా పెళ్లి కూడా కావాల్సిన డబ్బులు ఆయనే సాయం చేసింది మళ్ళీ నాకు. ఎందుకంటే మనం అడగాల్సిన ఆయన దగ్గర ఆయన సన్నిధి పెట్టి అడిగినాం అనుకో, జవాబు తొందరగా ఇస్తుంటాడు ఆయన. ఎందుకంటే సృష్టికర్తను మనం అడుగుతున్నాం కదా. మన డబ్బుకు సృష్టికర్త, ఈ రాజ్యానికి సృష్టికర్త, సృష్టికి సృష్టికర్త ఆయననే. ఆయన చేతిలో అన్ని ఉన్నాయంట. ఏం కావాలనో నువ్వు అడుగు, అది నీ దగ్గరకు వచ్చిందని నువ్వు నమ్ము, అప్పుడేమే అది నీ దగ్గరకు వస్తుంది అంటున్నాయి ఆయన కదా. ఏమి కావాలనో మీరు పొందిన నమ్మమంటున్నాయి ఆయన, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను కదా. అప్పుడు మీకు కలుగుతాయని చెప్పబడుతుంది కదా. నమ్మకం పెడితేనే కలుగుతుంది, నమ్మకం లేకపోతే కలగదు కదా. ఆశ ఉంటేనే ఏమైనా చెల్లగలుగుతాము, ఆశ లేకపోతే ఏమి చేయలేము కదా. ముఖ్యంగా చేయాల్సింది ఏది? 3 సార్లు ప్రార్థన, ఎప్పుడెప్పుడు నీకు కుదిరినప్పుడు, లేదా ఖచ్చితంగా పొద్దున 4 గంటలకు లేచినాం అనుకో, పొద్దున 7 వరకు అసలు పనే ఉండదు. ఎందుకంటే మనం ఇన్నిసార్లు వాక్యం చదువుతున్నాం, ఇన్నిసార్లు ప్రకటిస్తున్నాం, ఇన్నిసార్లు వింటున్నాము. ఆయన సన్నిధిలో మనం గడపలేకపోతే, ఆయన సన్నిధిలో మనం కూర్చోలేకపోతే అసలు దానికి విలువనే ఉండదు తెలుసా. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏమని ఆయన ఆధారం చేసుకుంటున్నాం, ఆయన వాక్యాన్ని బట్టి మనం శుద్ధిస్తున్నాం ఆయనని కదా. వాక్యం లేకపోతే మన హృదయం వల్ల ఏది మనం జయించలేము. ఆ వాక్యం అర్థం కావాలన్నా దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. ఫస్ట్ ప్రార్థన చేసుకొని, దేవాని వాక్యం నేను చదివితే నాకు అర్థం కావాలా కదా. ఎంతో మంది క్వశ్చన్లు వేస్తుంటారు, ఈ వాక్యం ఎక్కడుంది ఎక్కడుందని. మనం చదువుకుంటూ పోదాం, దేవుడు చూపిస్తూనే ఉంటాడు, ఒకదాని కూడా ఒకటి చూపిస్తూనే ఉంటాడు కదా. ఫస్ట్ ఫాస్టింగ్ అంటే నేనేమనుకుంటున్నానంటే నా కోసమేనేమో, నాకు అప్పుడు పోవాలనేమో, నాకు సమస్య పోవాలనేమో అనుకుంటుంది. వాక్యం చదువుతుంటే అర్థమైంది నాకు, అరే నీ కోసం కాదు ఫాస్టింగ్, ఇతరుల కోసం నువ్వు ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ అట్లా అనుకుంటాను. ఎందుకంటే వాక్యం చదవలేను, నేను ఫస్ట్ చదవకపోతుంటే చదివినాక అర్థమైంది నీ కోసం కాదు ఇతరుల కోసం. ఎవరైతే కట్లతోటో, ఎవరైతే బంధకాలతోటరో, ఎవరైతే శ్రమలతోటరో, ఎవరైతే రోగాలతోటరో కదా, ఎవరైతే ఆయన సన్నిధులకు వచ్చి వదిలేసిపోతుర్రో మళ్ళీ ఆయనని కదా, వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలి. ఇది మరీ డేంజర్ తెలుసా. ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన చదివిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవాలంటే చాలా డేంజర్ ఇది విషయం. అన్నిటికన్నా డేంజర్ ఇదే. నమ్మునోడైతే ఎట్లయినా నమ్ముతాడు, కానీ వచ్చిపోయినాడు అంటే మళ్ళా కష్టం. అందుకే వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండాల్సిందే. ఇప్పుడు నేనేమనుకుంటే నాకే అప్పులు పోతాయేమో, నాకు కోట్ల కేసు నాకు అయిపోతుందేమో, నాకు పైసలు వస్తాయేమో, నేను ఇల్లు కడతానేమో, ఇట్లా అనుకుంటాడు ఫస్ట్ ఫాస్టింగ్. నేను అట్లా కాదు. ఎవరు సమస్యలతో ఉన్నారు, ఎవరైనా సన్నిధికి దూరం అయిపోతారు, ఎవరు తప్పుడు బోధ నడిపిస్తారు, ఎవరు తప్పుడుగా మాట్లాడి వాగిన వాక్యాలు ప్రకటిస్తారు, వాళ్ళ కోసం ఉన్నారు. ఎవరు కట్లతోటి ఉన్నారు, ఎవరు బంధకాలతో ఉన్నారు, వాళ్ళ కోసం ఉన్నారు ఉపవాసం కదా. ఉపవాసం ఉండి ప్రాణం చేయమంటున్నాయన ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నారు ఆయన కదా. ముఖ్యంగా ఆయనే ఆధారం చేసుకోమంటున్నాయన. ఆయన ఆధారం చేసుకొని అడగాలంట. ఏం కావాలా నీకేం కావాలా, ఇతరులకు ఏం కావాలా నువ్వు అడగాలి. మా ఫ్రెండ్ ఆయనకు మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది తెలుసా. ఎట్లా అంటే మన
చితపాలం తెలుసా మీకు? కాలు ఎట్లా అవుతుంది బ్లాక్ మొత్తం, వైట్ ఉన్న మనిషి అట్లా అయిపోయింది తెలుసా, మొత్తం బాడీ మొత్తం అట్లా అయిపోయింది. ఆయన కోసం కూడా పెడుతున్నాను నేను. రసంటులు ఈ ఆధారం ఈ వాక్యం ప్రకటిస్తే తొందరగా మారిపోతాడు తెలుసా. అని ఇక ఊర్లో నేను ఫోన్ చేసిన మొన్న, మీరు చర్చికి రాను తక్కువైపోతుంది అంటే, వస్తాను నేను ఇప్పుడు దగ్గర 300 కిలోమీటర్ల దూరం ఉన్నాడు ఆయన, వస్తాను నేను వచ్చినాక ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక వస్తాను అని చెప్పేసి అన్నాడు తెలుసా. మస్తు సమస్య. ఆయన కొడుకే ఏమన్నా చచ్చిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకొని కదా. దేని వాక్యాలు వాళ్ళకి ప్రకటిస్తే వాళ్ళకు వచ్చే కీడు పోతుంది, వాళ్ళకి వచ్చే సమస్యలు పోతాయి. ఇప్పుడు నిన్ను ఒక ఆయన చెప్తే ఆయన మారిపోయిన వెంబడి చర్చకు వస్తా అంటున్నాయన కదా. ఇట్లా ఎంతమంది నశించిపోతారో వాళ్ళ కోసం మన ఫాస్టింగ్, వాళ్ళ కోసం మనం 3 సార్లు దగ్గర 3 గంటలు 4 గంటలు, అంత ఇబ్బంది ఉంటే 2 గంటలు ఆయన పెట్టుకోమంటాడు. ఆయన సన్నిధిలో పెట్టుకుంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, నేను అన్వేషణ మనకి ఏమైనా అర్థమవుతుంది అంటున్నా కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ మరి కదా. ఆయనను మీరు ఆధారం చేసుకోమంటున్నారు, సృష్టికర్తను ఆధారం చేసుకొని మనం మాట్లాడాలంట. ఏం కావాలా మీరు పొందుకున్నామని నమ్మమంటుంది ఫస్ట్, అప్పుడే మీకు కలుగుతాయి అంటున్నాను. నమ్మకం ఉంచమంటున్నాను కదా. నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తాము అంటున్నాయన కదా కదా. మరి ఇజ్రా కూడా ఏం చేసిండు, ఆ వాక్యం చదివిన వాక్యాన్ని అర్థమయ్యేటట్టు ప్రకటించిండు మనుషులకి కదా. అప్పుడు ఏమైంది, వాళ్ళకి వేడుపు వచ్చిందంట వాక్యం వింటే. అరే ఇట్లా ఇంత చేసిండా మా కోసం చేసినప్పుడు, అయ్యా ఈ గొప్ప దేవుడు మాకు ఇంత చేసిండా అని చెప్పేసి వాళ్ళు ఏడుచుకురంట. మీరు ఏడవకండి, ఇంకా ఎందుకు ఏడుస్తారు, ఇంకా మీరు లేవీలు, మీ యాజకులు కదా, మీరు వాక్యం ప్రకటించే వాళ్ళు, మీరు ఏడవద్దు కదా, మీరు ఆయన బిడ్డలు ఇజ్రాయెల్ ప్రజలు, మీరు ఏడవకండి కదా. ఆయన నమ్ముకున్న మనం ఏడవద్దు అంటే ఎప్పటికున్నా ఆయన సత్యాన్ని మనం గ్రహించుకొని నడుస్తూనే ఉండాలి ముందుకు కదా. అర్థమయ్యేటట్టు చెప్పాలా ఫస్ట్, అర్థమయ్యేటట్టు చెప్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చెప్తుండు, ఏం చదువుతున్నాడు క్లియర్గా అర్థమైపోతుంది. నెమ్మదిగా చదివిండంట ఆయన, నెమ్మదిగా చదివి మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పినాక స్పష్టంగా చెప్పేస్తే అప్పుడు వాళ్ళ హృదయాలంట ఇట్లా తెరుచుకున్నాయంట. అంతమంది వాక్యాలు చదువుతూ అంతమంది తెలుసు వాళ్ళకి గ్రంథం క్లియర్గా చదివి స్పష్టంగా వినిపిస్తే వాళ్ళ అర్థమైనాక ఏడిసిరంట వాళ్ళు. ఆయన ఆధారం చేసుకొని ఉండాలా మన జీవితంలో కానీ, మన ప్రయాణంలో కానీ, మన సేవలో కానీ కదా. నేను ఎక్కడెక్కడ తీసుకువెళ్తాడో ఆయన ఇష్టం కదా. నీకేమేమి జరగబోతుందో, నీ సంఘానికి ఏం జరగబోతుందో, నీ తోటి వాళ్ళకి ఏం జరగబోతుందో, నీ సేవలో జరగబోతుందో చూపిస్తాడు ఆయన కదా. మన దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ కదా. ఏమంటుండు ఇంకోటి చూసుకుందాం. యోహాను ఫస్ట్ 1వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ కూడా అదే అంటుండు మీరు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. మీరు వాక్యాన్ని ఫౌండేషన్ చేసుకోండి, వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోండి అంటుండే ఇక్కడ కదా. ఆయన దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండంట. ఈ వాక్యం అందరికీ తెలుసు. వాళ్ళు ఎందుకు చెప్పబడుతుందంటే, మనం ఏదైనా సరే, ఏ వాక్యం కలిసి సరే అక్కబట్టి ఉంటుందంట కదా. మనం ఇంతవరకు చెప్పుకునే వాక్యం కోసం, వాక్యంలోనే వాక్యం కోసం ఆధారం చేసుకుంటారు, వాక్యమే ఆధారం చేసుకోమంటున్నాను. ఎందుకు, ఆ వాక్యమే ఆయన ఉన్నాడంట, వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుని యొద్దనే వాక్యం ఉండను కదా. చూడండి ఇక్కడ, దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను కదా. ఆయన లేకుండా ఆయన అది యందు ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను కదా. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంట. నీకు ఏం జరగబోతుందో, నీకు నీ దగ్గరికి ఏదన్నా రావాలంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏం రాదని ఇక్కడ అర్థం. కలిగినది ఏది ఆయన లేకుండా కలగదు. ఇప్పుడు ఏమైనా కొత్త కలుగుతాయా? నీకు కలగబోయే సమస్య కానీ, కలగబోయే ఏమైనా అవసరాలు కానీ ఇప్పుడు కూడా ఏం కలగబోయే ఆయన లేకుండా కలగదంట కదా. నీకేమైనా సమస్య వచ్చిందనుకో, ఆయనకు తెలియకుండా వస్తుంది ఆ సమస్య, బహుశా ఆయనని పెడుతుండొచ్చు, బహుశా నేను పెడతారు ఆయన్ని, ఎందుకంటే ఆయన సన్నిధిని మనం గడపాలని, ఆయన సన్నిధిని మనం మొరపెట్టాలని తెలుసా. కలిగిన ఏది ఆయన లేకుండా కలగలేదంట తెలుసా కదా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనంట కదా. జీవం మనుషులకు వెలుగైంది ఎట్లా? వాక్యం చెప్తే అవతలకి వెలుగైపోతుంది, వాళ్ళ జీవితం, వాళ్ళకున్న చీకటి పోతుంది కదా, వాళ్ళకున్న చీకటి పోతుంది, వాళ్ళకున్న సమస్యలు పోతాయి కదా. వాక్యం అర్థమైంది అనుకో, అది మనకి ఇంకో క్వశ్చన్ లేకుండా వెళ్ళిపోతుంది కదా. చదివే వాక్యం నేను ఇతరు క్వశ్చన్ ఏమి రాదు, నాకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఇంకో ఈ వాక్యం బట్టి నేను ప్రారంభం చేయగలుగుతా, ఎందుకంటే నాకు వాక్యం అర్థమైతే, అర్థం కానప్పుడు ఏమని చెప్తాం, ఏమని చేస్తాం. అదే అంటుంది ఇక్కడ కదా. ఏమంటున్నాడు, ఆయనలో జీవం ఉండేనంట, ఆయనలో జీవం ఉంది, వాక్యం చదివితే జీవం వస్తుంది అన్నమాట. అదే గుర్తు చేస్తున్నాడు కదా. ఆ వాక్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయననే వాక్యం అయినాడు కాబట్టి కదా. ఎట్లా ఆధారం చేసుకుంటాం మనం? వాక్యం ద్వారానే ఆయన ఆధారం చేసుకోవాలా, ప్రార్థన ద్వారానే ఆయన ఆధారం చేసుకోవాలా, అంతే. ఇక్కడ ఏం పెట్టుకోనికి లేదు ఆయన రూపం,
వాక్యం మన మనసులో పెట్టుకోవాలి. మనం మాట్లాడే విధానానికి ఆ వాక్యం తోడు ఉంటుంది. మనం నడిచే నడవడికి ఆయన వాక్యం తోడు ఉంటుంది. మనం చేసే పనికి ఆయన వాక్యం తోడు ఉంటుంది. నీకేం కావాలో వాక్యం సపోర్టింగ్ గా ఉండి చూపిస్తూనే ఉంటుంది. నీకు ఆత్మ చూపిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మ మన దగ్గర ఉన్నప్పుడు ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పొందుకోవాల్సింది ఆత్మ మనం కదా. ఇట్లా ఈ పొందుకోక ఎంతో మంది రివర్స్ గా కదా పొందుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. దేవుని సేవల కష్టాలు వచ్చినా అనుభవించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు, క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. ఈ వాక్యం అందరూ చదువుతారు, గ్రహించిన వాళ్ళకి అర్థమవుతుంది, గ్రహించిన వాళ్ళకి అర్థమే కాదు కదా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానంట కదా. ఈ వాక్యం అందరికీ ప్రకటింపబడుతుంది కానీ కొంతమంది గ్రహిస్తలేరు. ఆ చీకటి ఎవరి వాళ్ళు గ్రహిస్తలేరు. లోపలికి వెళ్ళిపోతే చీకటి పోతుంది, లోపలికి రాణిస్తలేరు. వాక్యాన్ని మనుషులకు రాణిస్తలేరు. వింటురు వదిలేస్తారు, చెవులతోటి వింటురు వదిలేస్తారు కదా. చూడండి, అందరికీ ప్రకటింపబడుతుంది వాక్యం. బైబిల్ చదివినప్పుడు అందరికీ చదువుతూనే ఉంటారు బైబిల్, కానీ దాన్ని మనసులో పెట్టుకుంటలేరు. వింటురు వదిలేస్తారు, చదువుతురు వదిలేస్తారు. అప్పుడు ఎట్లా వెలుగుతుంది వాళ్ళ జీవితం? వాళ్ళ జీవితంలో చీకటి ఎట్లా పోతుంది? ఎప్పుడు ఎట్లా సేవ చేస్తారు, ఎట్లా ప్రకటిస్తారు? ఇక్కడ రాయబడ్డ వాక్యం కదా కదా. అందరికీ ప్రకటింపబడుతున్న వాక్యం కానీ స్వీకరిస్తలేరు. దాన్ని స్వీకరించిన వాళ్ళ జీవితాలు సేవల ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి కదా, సేవల ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి. అతడు వెలుగై ఉండలేదు కానీ కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, యోహాను కోసం మాట్లాడుతుంది కదా. ఏం చేసి నిన్న యోహాను, నేను ఒక పనిలాగా వచ్చిన, ఒక పని కోసం వచ్చినాను అంతే కదా. చూడండి, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చానంట కదా. ఉన్న మనుషులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆయన జస్ట్ నేను సాక్ష్యం ఇస్తున్నా కింద ఉంటే తెలుస్తుంది. ఆయనకు అసలు ఎంత మాత్రం ఆయనకు అరవని గాను అంటాడు. ఆయన చెప్పనీకి జస్ట్ నేను ఏదో చెప్పనీకి వచ్చినా అంతే. సృష్టికర్త మొత్తం వెనక వస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు అంతా. ఇప్పుడు ఏమంటారు, నేను చేస్తే అయిందంటారు. ఎట్లా చేసి అవుతుంది? నీ దేవుడు నీ దగ్గర ఉండి చేపిస్తే అవుతుంది. అది దేవుడు నాలో ఉండి నాకు చూపిస్తానే కనిపిస్తాయి కదా. దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక్కడ యోహాను భక్తుని ద్వారా ఆయన ఏమంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను భక్తుడు. నేను వెలుగు కాదు, నేను వెనుక ఉన్నాడు వెలుగు వస్తుండు, నేను జస్ట్ సాక్ష్యం ఈయనకి వచ్చిన మీకు అంటున్నా. ఆయన ఆ వెలుగును చూసి సాక్ష్యం ఈయనకి వచ్చిందంట. ఆయన ఎవరు? యోహాను భక్తుడు కదా. నిజమైన వెలుగు ఉండెను గాని అది లోకంలో వచ్చును గాని ప్రతి మనుషుడు వెలిగించుచున్నది కదా. ఆయన లోకంలో ఉండెను గాని లోకము ఆయన మూలంగా కలిగను గాని లోకము ఆయనను తెలుసుకునలేదంట కదా. లోకమైన మూలంగా కలిగిన గాని మనుషులు తెలుసుకుంటలేరు కదా కదా. ప్రతి మనిషి వెలిగిస్తుంది ఉందంట వాక్యం. ప్రతి మనిషి దగ్గరికి వెళ్తుంది వాక్యం. కానీ ఎంతమంది గ్రహిస్తారు, ఎంతమంది అర్థం చేసుకుంటారు, దాన్ని పట్టుకొని ఎంతమంది నడుస్తారు అనేది కూడా పాయింట్ అంటుంది ఇక్కడ కదా. అందరి దగ్గరికి వస్తుందంట వాక్యం, అందరు వెలిగిస్తుందంట. వెలిగించిన వాళ్ళ జీవితాలకి వెళ్ళి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి వెలుగు వస్తుంది వాళ్ళ జీవితంలో కదా. లేకపోతే ఆ చీకటి అట్లనే ఉంటది. వాళ్ళకి సమస్యలు వస్తాయి, వాళ్ళకి కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. ఆయన పాపం జీవితం ముగిసిందంటే కదా ఆయనది. అబ్బాయికి 20 years ఉంటుంది. మంచిగా డాక్టర్ కోర్స్ చేస్తుండే ఆయన, చచ్చిపోయిండు పాపం. మా ఫ్రెండ్ 2 లక్షల ఫీజు కట్టి ఆయన ఊరికి వెళ్ళిపోయింది. ఆయన వాళ్ళ కాలమందిలో ఉంటారు రెంట్కు, ఆయననేమో అక్కడ నైపుణ్య అవతల ఉంటుంది వాళ్ళ ఊరు. అన్నా ఇట్లా అయిందన్నా ఏం చేయాలని అంటే, నేనన్నా మీరు చర్చికి వస్తే మీరు దేవుడు మీకు ఏం కావాలో బయలుపరుస్తుండే, మీకు ఏం కావాలో చూపిస్తుండే దేవుడు. ఆయన ఏమన్నా తలంపు వస్తే కొట్టివేయబడుతుండే ప్రార్థన చేస్తే, ఎంత పని చేసినా చెప్పేసి మస్తు బావడం తెలుసు. అక్కడ జీవితం మొత్తం ఇల్లు మొత్తం ఆగమైపోయింది. చేతికి వచ్చిన అబ్బాయి పోయిండు అక్కడ. ఈ వాక్యం మా కుటుంబానికి వెళ్ళి ఉంటే అట్లా కాకపోతుండే అంటున్నాను కదా. చెప్పిన ఏదైనా సరే కొంతమంది నష్టం జరిగే వారికి రారు తెలుసా. నష్టం రాకముందే మీరు వస్తే మంచిది అంటున్నాయన. ప్రతి మంచిని వెలిగిస్తుందంట వాక్యం. కానీ స్వీకరించిన వాళ్ళకి మంచిగా ఉంటది, కావాల్సిన మేలు వస్తాయి. ఏమైనా కీడు వస్తే కూడా చూపిస్తూ ఉంటాడు. ఎవరికో చూపిస్తే వాళ్ళు వచ్చి మనకు మీటింగ్ పెట్టినా సరే ఆ కీడు కొట్టేయబడుతుంది. మనం ఆ సన్నిధికి రాకపోతే ఎట్లా కనిపిస్తుంది మనకు కీడు కదా. ప్రతి మనిషిని వెలిగిస్తుందంట కానీ ఆయన ఎవ్వరు గ్రహిస్తలేరంట. కృష్ణ మొత్తం వెలిగిస్తుందంట, వాక్యం తిరుగుతుందంట కానీ ఎవ్వరు గ్రహిస్తలేరంట ఆయనని కదా. మన దేవుడు మనతో మాట్లాడుతుండు కదా. చదివే వాక్యాలు, వినిపించే వాక్యాలు మనం క్లియర్గా మనకు అర్థం చేసుకొని అది మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్తే తక్కువని మాడతారు. దేవుడు మనతో గుర్తు చేస్తుండే. మరి ఇక్కడ ఏం కావాలో మీరు ఫస్ట్ పొందుకున్నామని నమ్మండి, మీరు అప్పుడు మీ దగ్గరికి వస్తాయంటున్నాయన. ఆయన లేకుండా ఏం కలగలేదు అంటున్నాను. ఇప్పటికి కూడా ఏం నీ దగ్గరికి ఏదన్నా రావాలంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏమి రాదంటున్నాను. కలిగినాయి అప్పుడు రాయబడ్డ వాక్యం ఇప్పుడు చదువుతున్నామంటే ఇప్పుడు కూడా ఏమైనా కలిగేడుతుంటే ఆయన లేకుండా కలగలేదు అంటున్నాను. నేను లేకుండా మీకు ఏం జరగదు అంటున్నాను.
ఎందుకంటే సృష్టికర్త ఆయన. ఏం కావాలనో నీ మనసులో ఏముందో, నీ లోపట ఏమేమి అవసరం ఉన్నావు, ఏమేమి తక్కువ ఉన్నాయి నీకు అన్నీ నేను తీసేస్తా, ఏమేమి కావాలో నీకు అన్నీ నేను ఇస్తా అంటున్నాను కదా. ఎన్నోసార్లు వాక్యాలు హెచ్చరింపబడుతున్నాయి, మన దగ్గరికి వస్తున్నాయి, మనం స్వీకరిస్తామే, మనకే మంచిది. సేవలు కానీ మన జీవితాల్లో కానీ మనకు అన్నిటికీ మేలు వస్తుంది కదా. ఆయన నామాన్ని పట్టుకొని మనం అడుగుదాం, వెతుకుదాం, ప్రకటించుదాం. ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళ కోసం మనం గట్టిగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మనతో మాట్లాడుతుంది ఇక్కడ మనం చదివే వాక్యాలు మనకు అర్థమైనాక వివరంగా చెప్తే వాళ్ళకి అర్థమైపోయి తొందరగా మారిపోతారు. వాళ్ళు ఏడ్చారట తెలుసా, తక్కువ ఇట్లా గుండెలు పట్టుకొని ఏడ్చుకునంట, అయ్యా ఇట్లా ఏడవకండి మీరు అని చెప్పేసి ఇట్లా మాట్లాడింది తెలుసా మళ్ళీ కదా. ఇక్కడ కూడా మరి యోహాన్ భక్తులతో కూడా మాట్లాడుతుండు, నేను లేకుండా ఏమీ కలగదంటున్నాడు కదా. దేవుడు మనతో మాట్లాడిండు మరి కదా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో అందరికి హెచ్చరిస్తా ఉన్నాడు. ఎప్పటికైనా సరే ఎవరు చెప్పిస్తారో వాక్యం మనం స్వీకరించడం కదా. ఎవరైతే వాక్యం ద్వారా నడుస్తలేరో వాళ్ళ మారాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించి బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్. స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు చేస్తుందండి. మహా గొప్ప దేవ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ వాక్యాన్ని మేము ప్రకటిస్తుండగా మీరు మాకు తోడుగా ఉన్న వందనాలు. అది మేము స్వీకరించాలా, ముఖ్యంగా మా జీవితాలు మేము అవలంబించుకోవాలా, దాన్ని మేము ప్రాక్టీస్ చేసుకోవాలా ఇసుకోవా, దాన్ని వినియోగించుకోవాలా ఇసుకోవా, మీరు మాకు సాయం తెచ్చండి. మేము ఫస్ట్ దాన్ని రెడీ చేసినాక ఇతరులు మేము చెప్పాలి ఇసుకోవా, అది మా జీవితాలు నెరవేర్చుకోవాలా. ప్రతి వాక్యాన్ని మీరు మాకు సాయం తెచ్చండి. చెప్పబడ వాక్యం ఇసుకోవా, అనేకులకు వెళ్ళాలి ఇసుకోవా, అనేకులు ప్రకటించలాగా, అనేకులు దీన్ని స్వీకరించలాగా మీరు సాయం తెచ్చేసి దేవా, ఎవరైతే సమస్యలతో వేసుకోవా ఈ వాక్యం ద్వారా ఆదరణ కలగాల, ఇన్ని ఆధార చేసుకోమంటారు ఇసుకోవా. మీకు వందనాలు తెలిసిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరు మార్చండి, బిడ్డలు దయచేయండి, కావచ్చు తీర్చి ఎవరిని సిద్ధపరుచుకొని అది ఎందుకు మీరు వాయించమని చేసిన ప్రవర్తించండి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అక్కడ ప్రార్థనాంశం చెప్పండి. దీప సిస్టర్ మదర్కు గాంధీ హాస్పిటల్ ఉన్నారు, కొంచెం ముగ్గురు ప్రేయర్ చేయండి, ఆమెకు హెల్త్ బాగాలేదు. అవునవును, మీరు ప్రార్థించండి బ్రదర్. సరే. స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు చేస్తాం దాన్ని. మరి దీపశివాల మంది కోసం ప్రార్థన బిడ్డను రండి స్వస్థపరచండి, తన కావచ్చు ప్రతి అవసరాలు తీర్చండి ప్రభావ. అనుకున్న ప్రతి సమస్యను విడుదలచండి, పాపాలను క్షమించండి దేవా. గొప్ప దేవానికి వందనాలు. ఆ బిడ్డ కూడా నీ సన్నిధిలో మన తన పాపాలు ఒప్పుకోవాలా ప్రభావ. మరి కావచ్చు ప్రతి అవసరాలు తీర్చి ముఖ్యంగా స్వస్థత తెచ్చండి, కావచ్చు అవసరాలు తీర్చి అప్పుడు మీరు తోడుగా ఉండండి. కావచ్చు ట్రీట్మెంట్ అందాలా ప్రభావ, అవసరం బీమే సాయం తెచ్చండి, కావచ్చు అవసరాలు తీర్చి మన కుటుంబాన్ని నష్టపరుచుకొని విడుదల తెచ్చామని వేసిన అవసరం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సుజాత సిస్టర్ మీరు ప్రార్థించండి సిస్టర్. పరిశుద్ధుడా మహాగణుడ స్తోత్రం 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 తండ్రి. ప్రభ రాత్రి కాల సమయం అందు ప్రభ విజ్ఞాపన ప్రార్థనతో మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మా దీప సిస్టర్ వాళ్ళ మదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నది ప్రభ. హాస్పిటల్లో పడక చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి. ఆ డాక్టర్స్ కి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభ. సరైన ట్రీట్మెంట్ జరుగునట్లు ప్రభా కృప చూపించండి ప్రభా. నా తండ్రి మీరు పరమ వైద్యుడవునైనా నీకు గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేసి ఆ బిడ్డని క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ దూతల కాపుదలతో నా తండ్రి ఆ బిడ్డని ప్రభ కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభ ఓదార్పును దయచేయండి ప్రభా. బ్రతకి మనోనిబ్బరంను కనుక చేయండి ప్రభా. నా తండ్రి మరి ఆ బిడ్డకు తల్లి కొరకు ప్రార్థిస్తుండగా నాయన గొప్ప కార్యములు చేయి దేవుడు. నీకు ఆశ్చర్య కార్యములను జరిగించి ప్రభ నా తండ్రి మీరే సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాకు ఆ బిడ్డను ప్రభావం మీరు ముట్టండి, నడినెచ్చరించి అరికాల వరకు సంపూర్ణ స్వస్థతతో ప్రభా తండ్రి సంతోషంగా ఇంటికి వచ్చినట్లు కృప చూపించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్ సిస్టర్. శాంతం సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ మీరు ప్రేయర్ ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభా. దీపస్టర్ వాళ్ళ అమ్మని ప్రభా మీరు ముట్టండి, తాకండి ప్రభా. యేసయ్య గాంధీ హాస్పిటల్ ఉంది యేసు ప్రభా, మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన, బాగు చేయండి ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు. యేసయ్య అమ్మ చుట్టూ అగ్ని కంచి వేయండి, ఈ దేవదూతలు కాపుదలు దయచేయండి ప్రభా. అరికాల మొదలుకొని ప్రభా నడినెత్తి వరకు ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేయండి, మీరు స్వస్థపరచండి, మీ వాక్కును పంపి బాగు చేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. యేసయ్యానికి స్తుతులు స్తోత్రం. మీ హస్తం పెట్టి బాగు చేయండి, లేవనెత్తండి, ప్రతి అనారోగ్యంను తొలగించండి యేసు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. యేసయ్య వాడుతున్న మందుల్లో ప్రభా
మీ రక్త ప్రోక్షణ దయచేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. డాక్టర్లు మంచిగా చూడాలి యేసు ప్రభా. వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి. అమవాడుతున్న మందుల్లో కూడా ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేసి యేసయ్యా నువ్వే వాళ్ళ పట్ల ప్రభా నీ కృపా కనికరం వాళ్ళపై దయచేయండి. సిస్టర్ పై దయచేయండి ప్రభా. యేసు ప్రభా నువ్వే ఆశ్చర్య అద్భుతకార్యం జరిగించి ప్రభా సిస్టర్ స్వస్థపరిచి మీ సాక్షి బిడ్డగా నిలబెట్టమని యేసయ్య నీ హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ నడిపింపు మరి ప్రేయస్ కుటుంబానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.